హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సండే ఈజ్ ఎ ఫన్ డే. ఈ వీడియో చేద్దాం అనుకున్నా అండి. బాబ్బా అవి ఏమి జాకీలు రా నాయన. ఈ జాకీలు ఇంకా పెట్టడం ఎవరి వల్ల కూడా కాదండి. అంత భయంకరమైన జాకీలు పెడతారు. నాడు నేడు అన్నది టైటిల్ పెట్టాను. మనం నాడు నేడు కింద స్కూల్స్ బాగు చేసాం, పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దాం, పిల్లల మరీ ముఖ్యంగా పేద పిల్లల వాళ్ళ తలరాతల్ని మన ప్రభుత్వంలో మారుస్తే వీళ్ళు ఏం మారుస్తారా అంటే మాట మారుస్తారు. ఏ ఎండక గొడుగు పడతారు. ఇంకా మళ్ళా ఆ జాకీలు పెట్టుకోవడంలో కూడా ఇంకా మేము గొప్పోళ్ళము అని చెప్పుకుంటారు. ఇంకా ఇది ఎట్లా మనం అభివర్ణించాలంటే యువనికి తెలుసు ఎట్లా అభివర్ణిస్తాం. ఇంకా ఏ ఎండక గొడుగు పూటకో మాట మాట్లాడే వ్యక్తుల్ని మనం ఏమని అభివర్ణిస్తామండి. ఇంకా మాటలు ఉండవు, మాట్లాడుకోవడాలు ఉండవు. వాళ్ళు చెప్పింది చూపించడమే. ఫస్ట్ మన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారిని ప్రవేశపెడదాం. ఈయనది ఏదైనా కానీ ఇంకా ఊగడం, ఊపడం, లేపడం, వంగోవడం, పడుకోబెట్టడం, ఈయన స్టైల్ అంతా వేరే ఉంటుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని ఎవరో ఏదన్నారంట, కడుపు తరుక్కుపోతుందంట. ఒకసారి విందాం. రండి పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని మేము పరిచయం చేసి ప్రజలకి, మా ఆడియన్స్కి చాలా రోజులైంది అనుకుంటా. ఏం పర్లేదు, ఆరోగ్యం బాగుందని అనుకున్నాను, చెయ్యి అంతా బాగా సెట్ అయిందని అనుకుంటున్నాము. గెట్ వెల్ సూన్ ఆ విషయంలో. బట్ రండి, ఇంకా యాజ్ యూజువల్గా మీరు రోజు ఒక మాట మాట్లాడతారు కదా, మీరు ఇప్పుడు ఎంత బాధపడుతున్నారో చెప్పండి ప్లీజ్. అలాంటి ప్రధానమంత్రిని చాలామంది ఆయన మీద మాట్లాడుతూ ఉంటే, ఆయన్ని అనకూడని మాట్లాడుతూ ఉంటే నా గుండె కదిలించేసి నా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. పాపం గుండె బరువెక్కిందంట. బాధాతప్త హృదయంతో బాధపడుతూ ఆ విషయాలు చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు. దేశం కోసం కష్టపడుతున్న ప్రధానమంత్రి గారిని అలా మాట్లాడడం సబబా అని చెప్పేసి పాపం బాగా హర్ట్ అయ్యాడంట. ఇంకా 11 రోజులు భోజనం మానేసాడో లేదో ఆ విషయం నాకు తెలియదు. ఎందుకంటే ఈయన వీడియోలు నేను ఎక్కడ ఫుల్ చూడనండి. ఎందుకంటే ఫుల్ చూస్తే మనం 2 చేతులు జేబులో పెట్టుకొని ఎక్కడికి పోతామో మనకే తెలియదు, మనకే అర్థం కాదు. పవన్ కళ్యాణ్ గారి నైజం అలాంటిది. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు బాధపడ్డారు కాబట్టి మనం అందరం కూడా బాధపడదాం. మోదీ గారిని ఎందుకు అలా నిందించారు, ఎందుకు మోదీ గారి పైన అపవాదు మోపారు అని చెప్పేసి మనమంతా కూడా బాధపడదాం. కానీ ఇదే పవన్ కళ్యాణ్ గతంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు ప్రధానమంత్రి గారిపై. ఆ విషయాన్ని కూడా నేను చూపిస్తాను. చూపించడమే వరకే మన పని. ఎందుకంటే వాళ్ళలాగా మనం మాట మార్చలేం కదా. ఊసర వెల్లులు సిగ్గుతో తలదించుకుంటున్నాయంట. వీళ్ళెవరా స్వామి మాకంటే రంగులు ఎక్కువ మారుస్తున్నారని. ఇప్పుడు గతంలో సేమ్ ప్రధానమంత్రి, ఆయన ఇంటి పేరు కూడా మోదీ, నరేంద్ర మోదీ. పేరు మారలేదు, పొజిషన్ మారలేదు, పదవి మారలేదు. పోనీ ఇంతకుముందు వేరే దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడా, ఇప్పుడు భారతదేశానికి అయ్యాడంటే గత 3 పర్యాయాలుగా భారతదేశ ప్రధానమంత్రి మోదీ గారు. అప్పుడు మన దేశ ప్రధాని, మన నరేంద్ర మోదీ గారిని, కష్టపడి పనిచేసిన నరేంద్ర మోదీ గారిని మన పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో ఏమన్నారో ఒక్కసారి వినండి. మీరు దేశానికి ప్రధానమంత్రి అయితే మంచి రోజులు వస్తాయి, అచ్చే దిన్ ఆ జాయేగా. किधर है वो अच्छे दिन? अभी तक नहीं दिखाए. బాధ కలుగుద్ది. అరే మేము ప్రధానమంత్రి గారిని ప్రేమతో ఎన్నుకున్నాం. ఓకే, మీరు అండగా ఉంటారని ఎన్నుకున్నాం. ఎంతో ప్రేమించి ఎన్నుకున్నాం మిమ్మల్ని దేశానికి. కానీ మీరు మమ్మల్ని భయపెట్టి పాలిస్తానంటే ఎలా? మమ్మల్ని భయపడతామా? మేము ఎందుకు భయపడతాం? మేము ఎవరినైనా చూసి మేమేం తప్పులు చేశాం? మేము ఈ దేశ పౌరులం కాదా? భయపడతామా? మేము ఈ దేశ పౌరులం కదా. నరేంద్ర మోడీ మమ్మల్ని నువ్వు భయపెడుతూ పాలిస్తావా? మేము ప్రేమతో కదా నిన్ను ఎన్నుకున్నాం. ఏం చేస్తున్నావు నువ్వు? డగ్ బుస్ బుస్ కిందేసి కొడతా, మిందేసి కొడతా, ఒంగబెట్టి కొడతా, నీ మెడ పట్టుకుంటా, పిసికి కొడతా, పిసకుండా కొడతా, కొట్టిన తర్వాత పిసుకుతూ కొడతా. ఇంకా ఇన్ని డైలాగులు చెప్తాడు. మరి ఆ రోజు నువ్వే నరేంద్ర మోడీని తిడుతున్నప్పుడు నీకు బాధ కలగలేదా? నరేంద్ర మోడీ ఎందుకు మమ్మల్ని భయపెడుతున్నావు? ఏదో నువ్వు మంచి చేస్తావు, అచ్చే దిన్ వస్తాయనే, అచ్చే దిన్ రాలేదు, ఏమీ రాలేదు, ఏం చేస్తాడు నువ్వు అని చెప్పేసి నరేంద్ర మోడీ గారిని మీరే తిట్టారు కదా సార్. ఏమో అంటే మీరు నంది అంటే నంది అనాలా, పంది అంటే మేము పంది అనాలా పవన్ కళ్యాణ్ గారు? ఈయన ఇంకా ఓ రేంజ్లోనే ఇంకా పెద్ద ఆయన ఉన్నాడు,
బా ఇంకా జాకీలను ఈయన కనిపెట్టినాడా అన్నంత రేంజ్లో ఇంకా ఈయనకంటే 3 ఆకులు ఎక్కువ చదివినాడు. మరి ఇస్నరీ కదా, ఇస్నరీ 3 ఆకులు ఎక్కువ చదివినాడు. ఇప్పుడు నిన్న సభలో ఇంకా పొగిడినాడు చూడు, పొగిడి 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 తెలుగుదేశం వాళ్ళకి విరక్తి వచ్చింది. ఏంద్రా నాయన ఇదేం జాకీలు రా స్వామి, ఇదేమి సోప్ వేయడం రా స్వామి, ఇదేమి బటర్ పూయడం రా స్వామి అని చెప్పేసి వాళ్ళే విసుక్కున్నారు. అంతగా బటర్ పూసినాడు. ఒక్కసారి వినండి మన చక్రం బాబా ఏం చెప్తారు. I am asking one thing. ఆస్క్ How many leaders with dedication they have worked? యూ In my experience, You. only one leader, Oh. that is Narendra Modi, has done extremely good work. He is having a clarity. ఓకే Vikasit Bharat 2047. ఓ గుడ్. There are external factors. వాట్? Somewhere, somewhere, ఓ in India there is a problem of LPG. ఆ This year, environmental imbalance, ఓకే rainfall deficiency. With ఓకే all these things, ఆ he is able to manage very effectively with less suffering. He is the leader, I'm telling you. ఓకే India is going to become 2047 number 1 country in the world. It is possible with Narendra Modi ji. ఇంకా చాలా చాలా పొగిడినాడు. ఇంకా అదంతా వినాలంటే మనకే ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. ఏమి స్వామి ఇంతగా పొగుడుతున్నాడు? కాదు, రెయిన్ఫాల్ డిఫిషియన్సీ, ఎల్పిజి గ్యాస్ ప్రాబ్లం, దేర్ వార్ ప్రాబ్లం, విత్ ఆల్ దీస్ థింగ్స్ హీ ఈజ్ మేనేజింగ్ ఎఫెక్టివ్లీ. అంటే వర్షాభావం వలన, లేకపోతే ఎల్పిజి కొరత వలన, వేరే చోట్ల యుద్ధాల వల్ల, వీటి వల్ల ఈయన పరిపాలన బాగా చేస్తున్నాడంట. దట్ ఈజ్ ఇంగ్లీష్ ట్రూ ట్రాన్స్లేషన్. వద్దులే ఇప్పుడు ఇంగ్లీష్ గురించి మాట్లాడేంత లేదు. కానీ కాదు చంద్రబాబు నాయుడు గారు, అవి ఏమి పొగడతానండి. గట్టిగా ఆయాసపడుతూ మరి నాకైతే భయం వేసింది. అంటే వయసు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి కదా. అంటే ఆయాసంతో కింద పడతాడు, లేకపోతే అలసిపోతాడేమో నాకు భయం వేసింది. ఇంతకుముందు కొంచెం యంగ్గా ఉన్నాడు, మంచి స్మార్ట్గా బ్లాక్ షర్ట్ కూడా వేసుకున్నాడు. అసలు ఇంకా ఢిల్లీలో అప్పుడే అందరికీ కూడా చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ పవర్ ఏందో తెలిసింది. అంతకుముందు నరేంద్ర మోడీ గారిని చంద్రబాబు గారు ఎలా బాగా బాగా మాట్లాడారో ఒక్కసారి వినండి. ఇదే చంద్రబాబే ఆ రోజు మాట్లాడింది కూడా. లిజన్ వన్ టైమ్ పవర్ఫుల్ స్పీచ్ చక్రం బాబా, దట్ టైమ్ ఢిల్లీ tipping chakrams, please listen. Right. I am asking who are you? Who are you? You're asking Mr. Modi who is he? Yes. Who is he? Yes. Okay. You are having an identity. You reveal. What? You talk about triple talaq. Okay. What about you? What about you? You're talking to Mr. Modi's wife. Yes. 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 I'm asking straight question. I'm asking a straight question. Who is Modi's wife? నాకు తెలిసి భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక ప్రధానమంత్రి భార్యను పట్టుకొని మాట్లాడిన వ్యక్తి ఒక్క చంద్రబాబు నాయుడే. ఇది ఒక పెద్ద రికార్డ్ అండి. చంద్రబాబు నాయుడు మాత్రమే ఒక ప్రధానమంత్రి భార్యని రాజకీయాల్లోకి తీసుకొచ్చి మాట్లాడింది. ఇంకా ఎవరు కూడా మాట్లాడినరు. మళ్ళీ ఆయన్ని ఇస్నరీ అంటారు. ఇప్పుడు నాకు చిన్న డౌట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చంద్రబాబు గారు ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ గారి సతీమణి గురించి మాట్లాడారే, మీకు ఆ రోజు బాధే లేదా? గుండె బరువెక్కలేదా? హృదయం ద్రవించలేదా? ఆ రోజు 11 రోజులు అన్నం మానేయలేదా? అటేముండదు. అవకాశాన్ని బట్టి మా ఆలోచనలు మారుతుంటాయి. ఏ ఎండకా గొడుగు, ఊసర వీళ్ళు కూడా మమ్మల్ని చూసి సిగ్గుపడతాయి. ఇంకా ఆ రోజు ఎందుకు మేము బాధపడాలా ఇప్పుడు చెప్పండి అంటాడు పవన్ కళ్యాణ్. ఇలా అవకాశవాద రాజకీయాలకు దండం రా దూత.